నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సద్దరు తెలపాడు నియోజకవర్గం నాగులుపల్పాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దిరాలపాడు గ్రామాన్ని పీఎం ఆదర్శ గ్రామం కింద ఎంపిక చేసి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తారని హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ నెల 22న మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య దామచర్ల అభిమానులందరూ వర్ధంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరిన దామచర్ల సత్య ఇక వివరాలకు వెళితే సద్దరు తెలపాడు నియోజకవర్గం నాగులుపల్పాడు మండలం మద్దిరాలపాడు గ్రామం నందు పండుగ వాతావరణం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మద్దిరాలపాడు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా చదలవాడ గ్రామంలోని సాయి విష్ణు విలాస్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు మంత్రులు డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ తమ్మి మన్సరియా, ఎస్పీ దామోదర్ తో పాటు జిల్లాలోని శాసనసభ్యులు, పార్టీ ప్రజా ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సులో మద్దిరాలపాడు సభ ప్రాంగణానికి ఆయన చేరుకున్నారు. దారి పొడవునా తమ అభిమాన నేతను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తరలివచ్చిన అభిమానులకు చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నిరంతరంగా పనిచేసి విజయవాడను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు. వారి సభకి తమ వస్తు కొండేపి నియోజకవర్గంలోని తూర్పు నాయుడుపాలెం వేదికగా ఈ నెల 22వ తేదీ ఆదివారం మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య తెలియజేశారు. దామచర్ల ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. వాటితో పాటు రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. దామచర్ల అభిమానులందరూ వర్ధంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని దామచర్ల సత్య కోరారు. ఈ నెల 22వ తారీఖున మన ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన టంగుటూరు మండలంలోని మల్లవరపాడు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ, అలాగే కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారిది కూడా అదే రోజు మల్లవరపాడు గ్రామంలో ఇద్దరు విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు,
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారు, అలాగే పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మన ఒంగోలు పార్లమెంటరీ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వీరితో పాటు ఈ యొక్క కార్యక్రమం దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఇంకా మన ప్రకాశం జిల్లాలోని ఉన్న శాసనసభ్యులు అందరూ మరియు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు, ఇంకా ఈ ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అదే రోజు దామచర్ల కుటుంబ సభ్యులు అందరూ ఈ పెద్దాయన వర్ధంతి రోజున ఒక అద్భుతమైన కార్యక్రమాలు, మెగా జాబ్ మేళా మరియు ఉచిత హెల్త్ క్యాంప్ కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది తూర్పునాడిపాలెం గ్రామంలో. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే దామచర్ల కుటుంబం పైన మీరు నిండు మనసుతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాకతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ మరింత బలపడుతుందని జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ అన్నారు. వంగూరు నగరంలోని డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నారని గతంలోనే చెప్పడం జరిగిందని, దానికి అనుగుణంగా తాడేపల్లిలోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చించడం జరిగిందని అన్నారు. అక్టోబర్ మొదటి వారంలో జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేరుతారని, ఆ సందర్భంగా ఒంగోలులో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో కొండపి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్, అయినబత్తిన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను. ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము. ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిద్దని మేము మీడియా పరంగా చెప్పాము, మా అధిష్టానానికి కూడా తెలియజేసాము. దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరూ 1 గంట దాకా చర్చలు జరిపారు. ఆ గంట చర్చల్లో ఒంగోలులో భారీ సమావేశంలో కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో సమావేశానికి వాసు గారి ఆధ్వర్యంలో వారి అనుచరులతో కలిసి భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు జరుగుతుంది. మొదటి వారంలో జరుగుతుంది. 2-3 రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి మీ అందరి సమక్షంలో సమావేశ తేదీని, సమావేశ స్థలాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటిస్తారు. వారికి మేము అందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మా జిల్లా జనసేన నాయకులు మేము అందరం కూడా వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ చతురుడు, ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా సాల్వ్ చేయగలిగే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి, స్థానిక సంస్థల్లో కానీ రాబో ఎన్నికల్లో కానీ ఏ విధంగా అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో జనసేన తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు. వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో తూచా తప్పకుండా పాటించే వ్యక్తి మన ప్రకాశం జిల్లాలో జడ బాల నాగేంద్ర గారు. ఉదాహరణకి డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం కార్యక్రమం ఈరోజు 65వ రోజు. 65 రోజులు నిరంతరంగా ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో పాటించే వ్యక్తి మన జడ బాల నాగేంద్ర యాదవ్ గారు. చాలా సంతోషం అది.
అందరికీ ఆదర్శం, ఇన్స్పిరేషన్ కూడా మాలాంటి వారికి. ఎందుకంటే నాగేంద్ర అన్న వచ్చిన కాడి నుంచి ఈరోజు కూడా ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క జన సైనికుడు ఇంకా యాక్టివ్గా ఉన్నారు, ఉత్తేజవంతంగా. పార్టీ కూడా బలంగా తయారైంది. అదేవిధంగా నిన్న చూస్తే మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం, అతి తొందరలో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇటువంటి రాజకీయ అనుభవజ్ఞులు సీనియర్స్ కానీ వస్తే మాలాంటి కొత్త నాయకులకి వారు ఇన్స్పిరేషను, వారు అడుగుజాడలో మేము నడవచ్చు. అదేవిధంగా పార్టీ కూడా బలపడడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. జడ బాల నాగేంద్ర గారికి మా సింగరాయకొండ మండలం తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఒక అద్భుతమైనటువంటి డొక్క సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ నాకు తెలిసి రాష్ట్రంలో నిత్యం 65 రోజుల పాటు కార్యక్రమం ఎక్కడా కూడా చిన్నపాటి సమస్యలు లేకుండా నడపడం అంటే ఇది ఆషామాషా వారం కాదు. మరి ఈరోజు ఒంగోలు పట్టణంలో నాగేంద్ర గారు తీసుకున్న నిర్ణయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీలు మారేటప్పుడు ఆయా పార్టీలో విమర్శలు వస్తుంటాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒకటే గమనించుకోవాలా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ కౌంటర్లు మొదలుపెట్టారు. చెత్త వెళ్ళిపోయింది, ఇది ఒక చెత్త. మీతోటి ప్రయాణం చేసినంతకాలం చెత్త అని అప్పుడు అనిపించలేదా? వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్లు చేసి మీ పార్టీలోకి మన శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు, అది ఒక చెత్త, మీ పార్టీ నష్టం జరుగుద్ది అని. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి మన పక్కన ఉన్నంతకాలం లేని చెత్త పక్క పార్టీలో పోతే చెత్త ఎలా అవుతుంది? అది బంగారంగా ఎందుకు మలుచుకోకూడదు, ఎందుకు మార్చుకోకూడదు? జనసేన పార్టీలో రాక్షసుడు వచ్చినా కూడా రాముడుగా మారగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జనసేన పార్టీ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పని చేయటానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా అధినాయకుడు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాట శిరోధార్యంగా భావించి సేవ చేయగలిగిన గుణమైనటువంటి వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలోకి రావాలని 100 సార్లు ఆలోచించుకుని వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నూతన సారథిగా దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటి వరకు సారథ్యం వహించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో అండర్-14, అండర్-17 బాల బాలికలకు వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయి. జిల్లాలోని 38 మండలాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మండల స్థాయిలో 7 క్రీడాంశాల్లో విద్యార్థులకు పోటీలు జరుగుతున్నాయి. అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్, యోగా వంటి క్రీడాంశాల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు పోటీల నిర్వహణకు సహకరిస్తున్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను డివిజనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. డివిజనల్ స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీ వనజ తెలిపారు.
విద్యా కమిషనర్ గారి ఆదేశాల మేరకు విజయరామరాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ షెడ్యూల్లో భాగంగా 38 మండలాల్లోనూ మరి 8 నియోజకవర్గాల్లోనూ ఈ రోజు నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ 38 మండలాల్లో కూడా ప్రతి మండలానికి 300 మంది పైచిలికే విద్యార్థులు పార్టిసిపేషన్ చేయటం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క మండలానికి కూడాను మన మిడ్ డే మీల్ డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ అరేంజ్మెంట్ చేయటం ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ప్రతి పాఠశాలలోనూ మిడ్ డే మీల్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదే భాగంగా 7 క్రీడాంశాల్లో అంటే కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, మళ్ళీ చెస్, యోగా ఈ క్రీడల్లో ప్రతి మండల లెవెల్లోనూ నియోజకవర్గంలోని 7 క్రీడలు జరుగుతారు. అలాగే 45 క్రీడాంశాల్లో జిల్లా సెలక్షన్స్ జరుగుతాయి. అంటే ఆర్చరీ కానీ, బాక్సింగు, స్కేటింగు ఇవన్నీ కూడా ఇలాంటి మెయిన్ క్రీడలే కాకుండా జూడో, కరాటీ ఈ క్రీడలు కూడా మన జిల్లా షెడ్యూల్లో భాగంగా జరుపుతాము. ఈ జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు స్టేట్ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మన ప్రకాశం జిల్లా తరఫున. గతంలో కూడా మన ప్రకాశం జిల్లా తరఫున పిల్లలు హ్యాండ్బాల్లో కానీ, బేస్బాల్లో కానీ, అలాగే యోగాలో కానీ, అలాగే హాకీలో కానీ, పిల్లలు వాలీబాల్, కబడ్డీ పరుపరి భాగాల్లో కూడా 16 ఈవెంట్స్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకొని ఉన్నారు. ఈరోజు అథ్లెటిక్స్ ఈవెంట్స్ 100 మీటర్స్ సీనియర్స్, జూనియర్స్, అలానే షార్ట్ పుట్, డిస్క్ సీనియర్, జూనియర్స్, లాంగ్ జంపు, హై జంపు అన్ని ఈవెంట్స్ ఈరోజు జరుగుతాయి. వచ్చిన క్రీడాకారులకి భోజన వసతి సదుపాయం కల్పించాము. వాటర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మేము చూసుకుంటాం. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఒంగోలు జీజీహెచ్ లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నిరసనలు కొనసాగుతున్నాయి. వారంతా నల్ల బ్యాడ్జీలు ధరించుకొని మధ్యాహ్న భోజన విరమ సమయంలో నిరసన తెలియజేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ జీజీహెచ్ ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరారు. రిక్వెస్టింగ్ యూ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. యాక్చువల్లీ మేము లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో చూసాము, మాకు ఏదైనా సహాయం చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. కాంట్రాక్ట్లో మగ్గిపోతున్న ఎంతోమంది సార్, ఇప్పుడు మీరు ఒక జీవో కానీ రిలీజ్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, స్టాఫ్ నర్సెస్ కోసం ఒక రిక్రూట్మెంట్ మీరు రిలీజ్ చేస్తే ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది కేటగిరీ వైజ్. బట్ కాంట్రాక్ట్ స్టాఫ్లో ఇప్పటికే 40 years దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? ఒక్కసారి ఆలోచించండి. మీరిచ్చిన రూల్స్ అండ్ నార్మ్స్ ప్రకారం ఏదైతే రూల్ అండ్ రిజర్వేషన్ ఉందో 40 క్రాస్ అయిన వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారా? అంటే ఈ విధంగా మేము కాంట్రాక్ట్లోనే వర్క్ చేస్తూ కాంట్రాక్ట్లోనే రిటైర్డ్ అయిపోవాలి. ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. రిప్రజెంటేషన్స్ పట్టుకొని ఎన్నోసార్లు తిరిగాము మేము. డిఎంఈ చుట్టూ, ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ, డిహెచ్ చుట్టూ ఎన్నో తిరిగాము. మేము ఆశించాము మమ్మల్ని రెగ్యులర్ చేస్తారేమో, అట్లీస్ట్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తారేమో అని. బట్ మా ఆశలన్నీ నిరాశలైపోయాయి. కూటమి ప్రభుత్వం వస్తే అందులో మాకు న్యాయం జరుగుతుందేమో అని ఎంతో ఆశించాము. మీకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సార్, మీరు మాట ఇస్తే తప్పని మాకు తెలుసు. ఆ నమ్మకంతోనే మేము మీకు కలవాలని చాలా ట్రై చేశాము. మాకు కుదరడం లేదు. వీలైతే మాకు ఒక్కసారి మీరు ఛాన్స్ ఇవ్వండి మీతో మాట్లాడడానికి. మా సమస్యలు చెప్పుకోవడానికి ఒకరున్నారు అన్న ధీమా మాకు.
అజరామరమైన పాత్రలకు జీవం పోయడం ద్వారా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న అక్కినేని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్యను ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తొట్టెంపూడి కృపారావు, మండవ సుబ్బారావు, ఓరగంటి ప్రసాద్, సిహెచ్ లక్ష్మీనారాయణ, పొన్నలూరు జానకిరామ్, గాయకులు విజయ్, జార్జ్ ప్లేయర్ మోహన్ రావు, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఫ్లోరోసిస్ డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ డాక్టర్ వి అనిల్ కుమార్ సూచించారు. ఈ విషయమై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని కోరారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో అక్కడి విద్యార్థులకు ఫ్లోరోసిస్ పై అవగాహన కలిగించారు. ఆర్వో ప్లాంట్ ద్వారా నీటిని తాగేవారు అందులో టీడీఎస్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ గీతాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ శివరాం, ఫ్లోరోసిస్ టెక్నీషియన్ అంజురెడ్డి, వెంగముక్కలపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న తప్పు వల్ల పెద్ద మిస్టేక్ వస్తుంది, ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు, లేటర్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇఫ్ యూ గెట్ కోల్డ్ అండ్ దగ్గు కానీ జలుబు కానీ ఉందనుకోండి, మీరు చాలా జాగ్రత్త పడతారు కదా, ఎందుకు నెక్స్ట్ హై ఫీవర్ వస్తుందేమో భయపడతారు, రైట్? అండ్ వాటర్. థర్డ్ థింగ్ ఐ స్పీక్ అబౌట్ ఫుడ్. ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫ్లోరోసిస్ని మనం అవాయిడ్ చేయొచ్చు? సో సింపుల్, వైటమిన్ సి రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. మీకు జనరల్ కావాలి ఐసారి వరకు మెన్యూ, మీకు లెమన్ రైస్ ఉందా, పులిహార, రైట్? తర్వాత మీకు రసం ఉందా, ఓకే, టొమాటోస్ ఉందా, టొమాటో కర్రీ, టొమాటో మిక్స్డ్ రైస్ ఉంది మెన్యూలో, ఓకే, దట్ ఇస్ ద బేసిక్ సప్లిమెంట్ ఫర్ వైటమిన్ సి. తర్వాత మీకు చప్పరించే టాబ్లెట్స్ ఉన్నాయా వైటమిన్ సి, యాస్పార్టిక్ యాసిడ్ షోబుల్ టాబ్లెట్స్ అవి తీసుకుంటున్నారు కదా, ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ సప్లిమెంట్స్ ఫర్ వైటమిన్ సి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.